నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం నేను విద్య పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో చేస్తున్న హర్రర్ కామెడీ మూవీ ది రాజా సాబ్ ఈ సినిమాలో మాళవిక మోహనన్ నిధి అగర్వాల్ రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది ఈ సినిమాకు ఉన్న మేజర్ ప్లస్ పాయింట్స్ లో దీని జానర్ ముందుంటుందని చెప్పాలి దానికి కారణం ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఒక ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ రోల్ ను చేసి చాలా కాలమే అయింది తెలుగు ఆడియన్స్ కు కాకుండా మిగిలిన వారందరికీ ప్రభాస్ అంటే హై యాక్షన్ హీరోగా మాత్రమే తెలుసు ప్రభాస్ గత సినిమాల్లో ఉండే కామెడీ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ వాళ్ళు చూసే అవకాశాలు చాలా తక్కువ అలాంటి ప్రభాస్ నుంచి మొదటిసారి మంచి ఎంటర్టైనింగ్ తో పాటు థ్రిల్లింగ్ సీన్స్ కలిగిన సినిమా రాబోతోంది ఇప్పటికే రాజా సాబ్ సినిమాలో CGI భారీగా ఉంటుందని మేకర్స్ చెప్పగా ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం తెలుస్తోంది రాజా సాబ్ సినిమాలో క్లైమాక్స్ అందరినీ ఆకట్టుకుంటుందని చెప్తున్నారు ఫ్రీ క్లైమాక్స్ సీన్స్ అన్ని కలిపి సుమారు 30 నిమిషాల పాటు ఉంటుందని ఆ రెండు కలిపి చాలా భారీ VFX తో కూడి ఉంటాయని సమాచారం ఇండియన్ సినిమాల్లో ఇది చాలా రేర్ గా కనిపిస్తుంది ఈ విజువల్ ట్రీట్ రాజా సాబ్ కు మెయిన్ గా హైలైట్ కానుందని అందరూ తెగ చెప్పుకుంటున్నారు ఈ క్లైమాక్స్ CGI వర్క్స్ అనుకున్నట్లు వర్కౌట్ అయితే హాలీవుడ్ సినిమాలకు పోటీగా నిలిచే రేంజ్ లో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి దీనికోసం ఓ ప్రముఖ VFX కంపెనీకి చిత్ర యూనిట్ ఆ బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది రాజా సాబ్ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుండగా జూన్ 16న టీజర్ రిలీజ్ కానుంది ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ గెటప్ లో కనిపించనున్నాడనే సంగతి మనందరికీ తెలిసిందే